హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. అప్కమింగ్ ఎస్ఎస్సి అలానే రైల్వే ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం రీజనింగ్ మాక్ పేపర్ సెట్ 7 సాల్వ్ చేయబోతున్నాము. ఈ సెట్ 7లో నేను మీకు ఎగ్జాక్ట్గా 2023లో వచ్చిన ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసరికి ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్, రైల్వే అన్ని ఎగ్జామ్స్, అలానే మనకి అదర్ ఎగ్జామినేషన్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఉండబోతుంది అనమాట. ఇందులో వాళ్ళు ఏమడుతున్నారో ఒకసారి గమనించండి. వాళ్ళు ఏమడుతున్నారంటే ఆపోజిట్ టు 4, 4కి ఎదురు ముఖం ఏమిటి అని అంటున్నారు. ఇదిగోండి చూడండి, 4 ఇక్కడ ఉంది. 4తో పాటు ఎవరు కలిసి ఉన్నారు గమనించండి. 4తో పాటు ఇక్కడ ఎవరు కలిసి ఉన్నారంటే 4తో పాటు మీ నీట్గా చూస్తే కనుక 4తో పాటు 5, 6 కలిసి ఉన్నాయి. 4తో పాటు 5, 6. మరి ఇలాంటి 5, 6 కాంబినేషన్ ఎక్కడైనా ఉందా చూడండి. ఇలాంటి 5, 6 కాంబినేషన్ ఎక్కడైనా ఉందా మీరు గమనించవచ్చు నీట్గా. 5, 6 కాంబినేషన్ ఇక్కడ కూడా ఉంది. మరి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో, 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఆపోజిట్ అని చెప్పాము. ఇక్కడ 4 మిగిలిపోయింది, ఇక్కడేమో 3 మిగిలిపోయింది. అప్పుడు 4కి ఆపోజిట్ ఎవరు అని అడిగితే కనుక 4కి ఆపోజిట్ ఎవరని చెప్పాలి మనం? 4కి ఆపోజిట్ 3 అని చెప్తాము. అర్థమైందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి? 3. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ మనకి 4 మిగిలిపోయింది, ఇక్కడేమో 3 మిగిలిపోయింది. మరి మిగిలిపోయిన వాళ్ళిద్దరూ కూడా ఆపోజిట్ అవుతారు ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో. అవునా కదా? సో అందుకనే 4కి ఆపోజిట్ ఎవరు అంటే 3 అని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు చూస్తే కనుక ఎంబెడెడ్ ఫిగర్, దాగి ఉన్న చిత్రం సంబంధించి ఎంబెడెడ్ ఫిగర్. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారు మీరు జాగ్రత్తగా గమనించండి. ఎంబెడెడ్ ఫిగర్ వాళ్ళు ఏమడుతున్నారంటే ఈ బొమ్మ లోపల ఉన్న ఒక పార్ట్ ఈ ఆప్షన్లో కనిపిస్తూ ఉంటుంది, అది ఏమిటి అని అంటున్నారు. జాగ్రత్తగా గమనించి ఇక్కడ కనిపించే 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది ఈ బొమ్మలో భాగము అనేది మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే మీకు చాలా క్లియర్ తెలుస్తుంది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. అవునా కదా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మీరు చూడొచ్చు నీట్గా ఈ హాఫ్ ఏదైతే ఉందో, మీరు నీట్గా గమనిస్తే కనుక ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అక్కడ మనకి నీట్గా కనిపిస్తుంది. చూడండి, సేమ్ ఇదే బొమ్మ మనకి అక్కడ మీరు చూడొచ్చు నీట్గా సేమ్ ఇలాంటిది మనకి అక్కడ కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఎస్ 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 ఫటాఫట్ కమెంట్ చేయాలి. షబాష్, లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కమెంట్ చేయాలి. ఇదిగోండి సేమ్ టు సేమ్ మనకి ఇదే బొమ్మ అక్కడ కనిపిస్తుంది కదా. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ ఎస్ ఆర్ నో? ఎస్, ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆప్షన్ 2 పెట్టారో అందరిది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకి నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఇది నెక్స్ట్ ఇది నెంబర్ సిరీస్ సంబంధించి జాగ్రత్తగా లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా చూడండి, చూసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఇక్కడ యాక్చువల్గా మీరు చూస్తే కనుక మధ్యలో నెంబర్ని మిస్ చేశారు. ఈ నెంబర్ ఏమిటని అడుగుతున్నారు. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక 8, 15, 26 క్వశ్చన్ మార్క్ 56, 75 ఇక్కడ మిస్ అయిన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన నెంబర్ ఏమిటి అని మనం డిసైడ్ చేయాలి. ఒక్కసారి మనం దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాము. ఈ సిరీస్ స్లోగా పెరుగుతూ వెళ్ళింది, అందుకే ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాను. డిఫరెన్స్ ఒకసారి తీసుకుందాం. చూడండి, డిఫరెన్స్ తీసుకుంటే కనుక 8, 15 డిఫరెన్స్ ఎంత అంటే 7. 15, 26 మీరు డిఫరెన్స్ చూసుకుంటే కనుక 15, 26 డిఫరెన్స్ ఎంత అంటే 11. నెక్స్ట్ 26 తర్వాత నెక్స్ట్ ఏమిటో మనకు తెలియదు, ఆ తర్వాత నెక్స్ట్ ఏమిటో మనకు తెలియదు, ఆ తర్వాత ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ చూడండి 56, 73 డిఫరెన్స్ చూస్తే కనుక ఇది ఎంత అంటే 19. మరొక్కసారి నీట్గా గమనించండి, ఈ 7, 11, 19 మీరు ఒకసారి చూస్తే అంటే కనుక 7 తర్వాత మీకు యాక్చువల్లీ 9 వచ్చుంటే కనుక అప్పుడు 7, 9, 11, 13 అని మనం ఆడ్ నెంబర్స్ చెప్పేవాళ్ళం. ఈ సిరీస్ డిఫరెన్స్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమైందంటే 7 తర్వాత 9 రాలేదు, అంటే ఇది ఆడ్ నెంబర్స్కి సంబంధించి కాదు. మరి ఇక్కడ నెంబర్స్ చూస్తే కనుక 7, 11, 19 కాబట్టి ఈ నెంబర్స్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్. అవునా కదా? ఈ నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్. మరి ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 7, 11 తర్వాత 13 రావాలి, ఆ తర్వాత 17 రావాలి. అవునా కదా? మరొక్కసారి దీని ప్రకారం చెక్ చేసుకుంటే 26 + 13 చేసామనుకోండి అప్పుడు మనకి ఏం రావాలి? 39 రావాలి. అలానే 39 + 17 చేసామనుకోండి అప్పుడు మనకి ఏం రావాలి? 56 రావాలి. సరిపోయింది కదా? ఎస్ అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? 39, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇది మీరు గమనిస్తే కనుక మిర్రర్ని ఎక్కడ ప్లేస్ చేశారంటే ఇలా మిర్రర్ని మీరు చూస్తే హారిజాంటల్గా ప్లేస్ చేస్తారు. ఎప్పుడైతే మిర్రర్ని హారిజాంటల్గా ప్లేస్ చేస్తారో ఇలాంటప్పుడు మనం చెప్పాము దీన్ని వాటర్ ఇమేజ్ అని చెప్తామని చెప్పాము.
నీటి బింబము. వాటర్ ఇమేజ్లో ఏం జరుగుద్ది? వాటర్ ఇమేజ్లో ఏం జరుగుద్ది అంటే టాప్ బాటమ్ అవుద్ది, బాటమ్ టాప్ అవుద్ది, కానీ లెఫ్ట్ రైట్లు మారవు. లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్లోనే ఉంటుంది, రైట్లో ఉంటే రైట్లోనే ఉంటుంది. ఇది పాయింట్. ఈ పాయింట్ తెలుసుకుని ఆన్సర్ పెడితే కనుక జస్ట్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టగలరు. దీనికి ఏమవుద్ది? నేను చెప్పినట్టుగా టాప్ బాటమ్ అవ్వాలి, బాటమ్ టాప్ అవ్వాలి. టీ అనేది లెఫ్ట్లో ఉంది, లెఫ్ట్లోనే ఉండాలి. అర్థమైందా? ఇగో టీ ఇక్కడే ఉంది, టీ ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పీ వచ్చింది. పీ రాకూడదు కదా, ఎందుకంటే పీ రైట్లో ఉంది. రైట్లో ఉంటే రైట్లో ఉండాలి, ఎందుకంటే వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ అవుద్ది, బాటమ్ టాప్ అవుద్ది, లెఫ్ట్ రైట్లు మారవు. అదే కదా, అందుకనే ఇది థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక టీ అన్నింటిలో ఒకేలా ఉంది. ఓకేనా, ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీరు జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూడండి, ఇది మీరు చూస్తే అన్నిట్లో కూడా సేమ్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 2 చూడండి, 2 మారింది. 2 మీరు చూస్తే కనుక ఇక్కడ ఇది ఏమైందంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఇలా లెఫ్ట్ సైడ్ ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడే ఉండాలి. అర్థమైందా? కాకపోతే అప్ సైడ్ డౌన్ అవ్వచ్చు, టాప్ బాటమ్ అవ్వచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళిపోకూడదు. ఇది లెఫ్ట్లో ఉంది, కానీ ఇక్కడ ఏమైందంటే రైట్కి వచ్చేసింది. మరి రైట్కి వచ్చేసింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇదిగో లెఫ్ట్లోనే ఉంది, ఇదిగో లెఫ్ట్లోనే ఉంది. బాగానే ఉంది కదా, సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి, పట్టించుకోవద్దు. ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, పట్టించుకోవద్దు. కేని చూడండి, కే చూస్తే కనుక ఇదిగోండి పైన ఇలా లైట్గా ఉంది, కింద డార్క్గా ఉంది. మరి ఎప్పుడైతే వాటర్ ఇమేజ్ వేస్తామో పైకి డార్క్గా వెళ్ళొద్ది, లైట్గా ఉన్నది కిందకి రావాలి. ఎందుకంటే టాప్ బాటమ్ అవ్వాలి, బాటమ్ టాప్ అవ్వాలి. అవునా కదా, పైకి డార్క్గా వెళ్ళాలి. ఇదిగోండి పైన మీకు డార్క్గా కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూడండి పైన మీరు జాగ్రత్తగా గమనిస్తే డార్క్గా ఉంది. కానీ ఇక్కడ మీరు చూడండి ఇది రైట్ సైడ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది లెఫ్ట్కి వచ్చేసింది. లెఫ్ట్కి రాకూడదు, ఎందుకంటే రైట్లో ఉంటే ఇగో ఈ కే అనేది ఇలా రైట్లో ఉంది. రైట్లో ఉంటే రైట్లోనే ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది? లెఫ్ట్కి వచ్చేసింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు మరి ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 4. అర్థమైందా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. UVOYIBEE నెక్స్ట్ ఏం రావాలి? ఓకేనా, నెక్స్ట్ ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక యు ఇక్కడ ఈ సెకండ్ లెటర్ చూడండి, VYBE. అవునా కదా, మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే కనుక వి నుంచి వైకి రావాలి. వి నుంచి వైకి రావాలంటే +3 చేస్తారు పొద్దుగా, +3 అలానే వై నుంచి +3, బి నుంచి +3. అవునా కదా, ఈ నుంచి +3 చేస్తే ఏం రావాలి? ఈకి +3 చేస్తే హెచ్ రావాలి, హెచ్. అవునా కదా, మరి హెచ్ రావాలి కాబట్టి ఇక్కడ హెచ్ లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ హెచ్ ఉంది. మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. అది ఏమిటి అనేది ఒక్కసారి మనం డిసైడ్ చేయాలి. మరి దానికోసం నేను 2 ఆప్షన్స్ లాస్ట్ లెటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెటర్ చెక్ చేస్తా. ఫస్ట్ లెటర్ చెక్ చేస్తే UOIE. ఇది మీకు చూస్తే మీకు అర్థమైపోవాలి, ఇవి వవెల్స్. అవునా కదా, ఇవి వవెల్స్. కానీ ఈ వవెల్స్ని వాళ్ళు ఏం చేశారంటే రివర్స్లో రాసుకున్నారు. రివర్స్లో అర్థమైందా? ఇవి వవెల్స్, అది చూసిన వెంటనే మీకు అర్థమైపోవాలి, కానీ వాటిని రివర్స్లో రాసుకున్నారు. రివర్స్లో రాశారు కాబట్టి AEIOU కాస్త UOIE. మరి నెక్స్ట్ ఏం రావాలి? ఏ రావాలి, ఏ. ఇగో ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏ కనిపిస్తుంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ ఏ లేదు, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మనల్ని ఆడ్ వన్ అంటే భిన్నముగా ఉన్నది ఏంటో మనం చెప్పాలి. ఈ 4 ఆప్షన్స్లో భిన్నముగా డిఫరెంట్గా ఉన్నది ఏంటో మనం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. మీరు గమనించి ఈ ఆప్షన్స్ని, ఈ 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్ అనేది మీరు కామెంట్ చేయాలి. జాగ్రత్తగా గమనించండి. ఈ 4 ఆప్షన్స్ని గమనించి ఏ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది అనేది చెప్పాలి. 20, 11, 6, 4, 15, 4, 12, 7. మరి వీటిల్లో ఏ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది? ఒక్కసారి గమనించండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 20ని హాఫ్ చేస్తున్నా. 20ని హాఫ్ గమనించండి, 20ని హాఫ్ చేశా. 20ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 10. ఈ 10కి +1 చేస్తే నాకు 11 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ అలానే 6ని హాఫ్ చేశా. 6ని హాఫ్ చేస్తే ఏమొస్తుంది? 3. 3కి +1 చేస్తే నాకు 4 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ అలానే ఇక్కడ 15ని హాఫ్ చేశాం. 15ని హాఫ్ చేస్తే 7.5. 7.5కి +1 చేస్తే మనకి 4 వస్తుందా? రావట్లా. ఎందుకంటే 7.5కి 1 చేస్తే 8.5 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? 4 అని ఉంది. అవునా కదా, నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి 12ని హాఫ్ చేస్తే ఏమొస్తుంది? 6. ఈ 6కి +1 చేస్తే 7 వస్తుందా? వస్తుంది. మరి మీరు గమనించవచ్చు, ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీరు చూస్తే కనుక ఫస్ట్ దాన్ని
హాఫ్ చేసి +1 చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. ఈ లాజిక్ అన్ని ఆప్షన్స్లో సాటిస్ఫై అయ్యింది, ఒక్క ఆప్షన్ 3 తప్ప. మరి ఏది డిఫరెంట్గా ఉంది అంటే ఆప్షన్ 3 డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ గమనించండి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మీరు చూస్తే సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, ఈ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ మీరు నీట్గా గమనిస్తే కనుక ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి, ఈ స్క్వేర్ అనేది ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది ఇక్కడికి, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది పైకి, ఆ తర్వాత ఇక్కడి నుంచి మీరు చూస్తే కనుక డైరెక్ట్ ఇటు వచ్చేసింది. అవునా? ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇటు వచ్చేసింది. ఇటు వస్తే మరి నెక్స్ట్ టైం రావాలి. నెక్స్ట్ టైం రావాలంటే ఇక్కడ నుంచి ఒక స్టెప్ కింద దిగాలి. స్టెప్ కింద దిగడం అంటే ఈ ప్లేస్లోకి రావాలి. మరి స్క్వేర్ ఈ ప్లేస్లో ఉండాలి. ఇక్కడ ఉందా? లేదు. లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఉందా? ఉంది. ఇక్కడ ఉందా? లేదు. లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఉందా? ఉంది. అయితే ఆన్సర్ ఇది అవ్వాలి, లేదు ఇది అవ్వాలి. అర్థమైందా? నెక్స్ట్ జాగ్రత్త గమనించండి. ఇప్పుడు మీరు ఈ బొమ్మకి డిఫరెన్స్ చూస్తే కనుక ఈక్వల్ టు సేమ్ ప్లేస్లో ఉన్నాయి, ట్రయాంగిల్ సేమ్ ప్లేస్లో ఉన్నాయి, 9 సేమ్ ప్లేస్లో ఉన్నాయి, స్టార్ సేమ్ ప్లేస్లో ఉన్నాయి, 3 సేమ్ ప్లేస్లో ఉన్నాయి. ఇక్కడ మార్పుల్లో ఏంటంటే ఈ మధ్యలో ఇక్కడ ఏమో సి ఉంది, ఇక్కడ ఏమో డి ఉంది. మరి ఇది మనం పట్టుకోగలిగితే సి వచ్చుద్దా డి వచ్చుద్దా అని మనం పట్టుకోగలిగితే మన ఆన్సర్ వచ్చుద్ది. లేకపోతే అనవసరంగా టైం వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు సేమ్ టు సేమ్గా ఉన్నప్పుడు మనకు ఆన్సర్ ఏంటి తెలియాలి అంటే ఆ డిఫరెంట్గా ఉన్నది ఎలా అనేది మనం తెలుసుకుంటే కానీ ఆన్సర్ వచ్చుద్ది. ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ వీటిని గమనిస్తున్నాను చూడండి. ఇక్కడ గమనిస్తే ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో సర్కిల్ ఉంది, ఇక్కడేమో స్టార్ ఉంది, ఇక్కడేమో డి ఉంది. మరి మళ్ళీ నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ ఎక్కడా కూడా మధ్యలో వచ్చేది ఎప్పుడు రిపీట్ అవ్వలేదు, అన్నీ కొత్తవి వస్తున్నాయి. ఇక్కడ 3 సర్కిల్ స్టార్ డి, మరి అప్పుడు నెక్స్ట్ మళ్ళీ డి రావచ్చా? రాకూడదు కదా. మరి డి రాకూడదు కాబట్టి ఇక్కడ డి ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఈ క్వశ్చన్ చూడండి, ఇది సింపుల్ క్వశ్చన్ కానీ అన్ని ఎగ్జామ్స్ అడుగుతుంటారు. మీరు ఎస్ఎస్సికి సంబంధించి ఏ ఎగ్జామ్ రాసినా, రైల్వేకి సంబంధించి ఏ ఎగ్జామ్ రాసినా, మీరు ఎలాంటి ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా ఈ డిక్షనరీ ఆర్డర్ సంబంధించి క్వశ్చన్లు వస్తుంటాయి. మనల్ని ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో పెట్టండి అని అడుగుతున్నారు. ఫస్ట్ 3 లెటర్స్ WAR అన్నిట్లో కూడా కామన్గా ఉన్నాయి. మరి WAR కామన్గా ఉంది కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ లెటర్ చెక్ చేయాలి. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడేమో ఈ ఉంది, ఇక్కడేమో సి ఉంది, ఇక్కడేమో ఆర్ ఉంది, ఇక్కడేమో డి ఉంది, ఇక్కడేమో డి ఉంది. మరి మనందరూ తెలుసు ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం చూసినప్పుడు ఏం రావాలంటే సి రావాలి, అంటే ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. మరి సి తర్వాత ఏమిటి అంటే సి తర్వాత డి రావాలి. మరి డి అంటే ఇక్కడ డి రెండు ఉన్నాయి కాబట్టి ఆ నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఈ ఉంది. మరి అప్పుడు మనకు తెలిసిందే ఆర్ ఈలో ఈ ఫస్ట్ రావాలి, ఆ తర్వాత మనకి ఆర్ రావాలి. అవునా కాదా? అంటే మనకి ఫస్ట్ 3 ఎలా ఉండాలి అంటే 3, 6, 5 ఇలా ఉండాలి. 3, 6, 5 ఓకేనా. ఫస్ట్ 3 ఎలా ఉండాలి అంటే డిక్షనరీ ఆర్డర్లో 3, 6, 5. మరి స్టార్టింగ్లో 3, 6, 5 చూడండి, 3, 6, 5 ఉన్నాయి. ఇక్కడ 3, 6, 5 లేదు, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 3, 6, 5 లేదు, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 3, 6, 5 ఉన్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ 2 ఉంది. ఇది చెక్ చేయడం వల్ల వేస్ట్, చెక్ చేయొద్దు. మీరు గమనిస్తే కనుక ఇక్కడ 4 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. అంటే లాస్ట్లో ఏమొచ్చుదో చెక్ చేసుకుంటే సరిపోద్ది. మరి లాస్ట్లో ఏమొచ్చుదో చెక్ చేయాలి అంటే కనుక ఇప్పుడు మనకి డి తర్వాత నెక్స్ట్ ఈ వచ్చుద్ది. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఆర్ ఉన్నాయి, ఆర్ కాబట్టి నెక్స్ట్ ఏ చూస్తే కనుక ఏ ఫస్ట్ వచ్చుద్ది. అంటే ఇది లాస్ట్ రావాలి, లాస్ట్ అంటే 1 లాస్ట్లో ఉండాలి. ఇదిగో 1 లాస్ట్లో ఉండాలి, అంటే ఇది ఆన్సర్ అయిపోద్ది. 1 లాస్ట్లో ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ అవుద్ది. ఓకేనా. ఇక్కడ 4 వచ్చేసింది, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీరు గమనిస్తే కనుక సిలాజిజం సంబంధించిన క్వశ్చన్. ఇది సింపుల్ సిలాజిజం సంబంధించిన క్వశ్చన్, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. సమ్ డెస్క్ ఆర్ ట్రేస్. సమ్ డెస్క్ ఆర్ ట్రే అంటే కొన్ని డెస్క్లు ట్రేలు. నెక్స్ట్ సమ్ ట్రే ఆర్ ప్లేట్స్, కొన్ని ట్రేలు ప్లేట్లు. నెక్స్ట్ సమ్ ప్లేట్స్ ఆర్ డెస్క్. ఇదిగో చూడండి, ఆల్రెడీ ఇక్కడ డెస్క్ ఉంది అంటే దాని మీనింగ్ ఏమిటంటే మళ్ళీ మనం ఈ బొమ్మ వేసేటప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆ బొమ్మ వేసేటప్పుడే మనం 2 చూసుకునే విధంగా, అంటే రెండింటికి ఇంటర్సెక్షన్ అయ్యే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. బొమ్మ వేసే టైంలోనే రెండింటికి ఇంటర్సెక్షన్ వచ్చేలా చూసుకోవాలి. అందుకనే ఇది ప్లేట్. ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా చూస్తే కనుక సమ్ డెస్క్ ట్రే సరిపోయింది, సమ్ ట్రే ప్లేట్ సరిపోయింది, సమ్ ప్లేట్స్ డెస్క్ సరిపోయింది. మన కండిషన్స్ మొత్తం సాటిస్ఫై అయ్యే విధంగా మనం బొమ్మ వేసాము. ఇప్పుడు ఒకసారి కన్క్లూషన్స్ చెక్ చేసుకుని ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అని డిసైడ్ చేయాలి. కన్క్లూషన్స్ చూడండి. ఆల్ డెస్క్ ఆర్ ప్లేట్స్ అంటే డెస్క్స్ మొత్తం ప్లేట్స్ లోపల ఉన్నాయా అంటున్నారు. లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆల్ ప్లేట్స్ ఆర్ డెస్క్స్ అంటే ప్లేట్స్ మొత్తం డెస్క్ లోపల ఉన్నాయా అంటున్నారు. లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎందుకంటే కొన్ని ఉన్నాయి తప్ప అన్నీ లేవు కదా, రాంగ్ ఆన్సర్. సమ్ ప్లేట్స్ ఆర్ ట్రే చూడండి,
ప్లే టు ట్రే కలిసి ఉన్నాయి కదా, ప్లే టు ట్రే కలిసి ఉన్నాయి కాబట్టి సమ్ ప్లేట్ ఆర్ ట్రే అంటే ఇది రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ ఆల్ ట్రే ఆర్ డస్క్, ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ట్రేలు మొత్తం డస్క్ లోపల లేవు, రాంగ్ ఆన్సర్ అవుద్ది. మరి ఏది రైట్ ఆన్సర్ అంటే దీనికి ఓన్లీ థర్డ్ది మాత్రమే రైట్ ఆన్సర్. ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్ అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఒక సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇది లైవ్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. ఇది లైవ్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే లైవ్లో ఉన్నారో దీనికి అందరూ కూడా కమెంట్ చేయాలి. ఇది జస్ట్ బేసిక్ క్వశ్చన్ అనమాట. ఇలాంటివి ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. స్కిన్ అంటే టచ్ అంట, అంటే మరి స్కిన్కి టచ్కి రిలేషన్ ఏంటో మీరు తెలుసుకుని స్కిన్కి టచ్ ఎలాగో నోస్కి ఏమవుద్ది అంటున్నారు. ఓకే, స్కిన్కి టచ్ అయితే నోస్కి ఏమిటి అన్నారు. ఆప్షన్ 1 ఒకసారి చూడండి. స్కిన్ టచ్ అంటే మనం టచ్ చేసిన వెంటనే ఇక్కడ స్కిన్ మీద అప్పుడు మనకి టచ్ చేస్తున్నామనే ఫీల్ తెలుస్తుంటుంది కదా, అవునా కదా. అలానే నోస్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే స్మెల్, అవునా కదా. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నోస్ ద్వారా ఏమంటే స్మెల్. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్. గణేష్ వాస్ టేకింగ్ ఏ వాక్ విత్ హిస్ మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్ గ్రాండ్ డాటర్, హూ వాజ్ హీ వాకింగ్ విత్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది ఒక సింపుల్ క్వశ్చన్, కాకపోతే ఇన్ఫర్మేషన్ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చారు. మీకు రిలేషన్స్ తెలిస్తే కనుక ఫాదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తారు, మదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తారు, లేదా అంకుల్ వాళ్ళ ఫాదర్ని ఏమని పిలుస్తారు, లేకపోతే బ్రదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తారు, ఇలా బేసిక్స్ తెలిస్తే కనుక ఇలాంటి క్వశ్చన్ని మీరు ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారు. జస్ట్ బేసిక్స్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ అనమాట. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. గణేష్ ఏం చేశాడంట? గణేష్ వాస్ టేకింగ్ ఏ వాక్ విత్ హిస్ మదర్స్ బ్రదర్. గమనించండి, మదర్స్ బ్రదర్ అంటే ఎవరు బాబు? మదర్స్ బ్రదర్ అంటే అంకుల్, అవునా కదా. మీకోసం కొంచెం ఈ క్వశ్చన్ని కొంచెం కింద తీసుకొస్తున్నాను, ఓకేనా. మదర్స్ బ్రదర్, ఓకే. మదర్స్ బ్రదర్ అంటే ఎవరు? మదర్స్ బ్రదర్ అంటే ఎవరు? మదర్స్ బ్రదర్ అంటే ఎవరంటే అంకుల్. మదర్ వాళ్ళ బ్రదర్ని మనం ఏమేమి చెప్తాం? మనం అంకుల్ అని చెప్తాం, అవునా. ఇప్పుడు అంకుల్ వాళ్ళ ఫాదర్, అంకుల్స్ ఫాదర్ అంటే ఎవరు? అంకుల్స్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదరేగా. అంకుల్స్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్, ఓకేనా. అంకుల్ వాళ్ళ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ డాటర్. ఏమండి? గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ డాటర్. చూడండి, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ డాటర్ అనుకో, అప్పుడు వాళ్ళు మీ మదర్ కానీ మీ ఆంటీ కానీ అవుతారు. ఎవరు? గ్రాండ్ ఫాదర్ వాళ్ళ డాటర్ అంటే మీ తాతగారి కుమార్తె అయితే అమ్మ కానీ లేకపోతే ఆంటీ కానీ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు? గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ డాటర్. మరి గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ డాటర్ అంటే అయితే వాళ్ళు మీకు సిస్టర్ అవ్వాలి, లేదంటే కనుక కజిన్ అవ్వాలి. సిస్టర్ కానీ కజిన్ కానీ, అర్థమైందా? గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ డాటర్ అంటే సిస్టర్ కానీ కజిన్ కానీ. మరి సిస్టర్ కానీ కజిన్ కావండి కాబట్టి ఆప్షన్లో కజిన్ ఉంది, కజిన్ రైట్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. లైవ్ లో ఉన్న విద్యార్థులందరూ కూడా డైస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. మీరు గమనిస్తే చూడండి, 1 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది. మరి మీరు గమనిస్తే ఇక్కడ ఇచ్చిన 3 బొమ్మల్లో కూడా 1 ఉంది. ఎప్పుడైతే 1 3 బొమ్మల్లో కామన్ గా ఉంది అని మనం తెలుసుకుంటామో, క్వశ్చన్లో కూడా 1 ఆపోజిట్ ఏమిటి అని అడుగుతారో, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే 1కి ఆపోజిట్గా ఉన్న నెంబరు కనపడదు, అంటే ఇక్కడ కనపడదు. అర్థమైందా? 1కి ఆపోజిట్ ఉన్న నెంబర్ కనపడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాము డైస్లో పాచికలు అనే టాపిక్లు చెప్పాము. ఏమనంటే ఆపోజిట్ సర్ఫేసెస్ ఆర్ నెవర్ విజిబుల్ అట్ ఎ టైం. ఎదురు ముఖాలు కలిసి కనపడవు. అర్థమైందా? ఆపోజిట్లో ఉండేవి ఎప్పుడు కూడా కలిసి కనపడవు. మరి 1 ఆపోజిట్లో ఉండేది కనపడకూడదు. ఎందుకంటే 1 ప్రతి చోటన కనిపిస్తుంది. 1 ప్రతి బొమ్మలో కనిపిస్తుంది కాబట్టి 1కి ఆపోజిట్లో ఉండేది కనపడకూడదు. మరి ఇక్కడ ఏ నెంబర్ కనపడలేదు అంటే మీకు 3 అనే నెంబర్ కనిపించలేదు. అర్థమైందా? మీరు చూడండి, 2 కనిపిస్తుంది, 6 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది, 4 కనిపిస్తుంది, అవునా కదా. మరి ఏది కనపడలేదు అంటే 3 కనపడలేదు. మరి 1కి ఆపోజిట్ ఏమిటి అంటే ఆన్సర్ దానికి 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది ఈ ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఎనాలజీకి సంబంధించి ఇక్కడ మీరు జాగ్రత్తగా క్వశ్చన్ని గమనించండి. నేను తర్వాత దీన్ని జూమ్ చేస్తాను. ఈ రెండిట్లో ఒక లాజిక్ ఉంది. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఉన్న ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఏమిటి అని అడుగుతున్నారు. మీకు నెంబర్స్ నీట్గా కనపడడం కోసం ఒకసారి నేను ఇది జూమ్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి నేను జూమ్ చేస్తాను. జస్ట్ వాళ్ళు అడిగింది ఏమిటి అంటే ఫస్ట్ ఇక్కడ కనిపించే 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్లో సేమ్ లాజిక్ ఉంటుంది. ఈ 2 నెంబర్స్లో అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఉన్న ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఏమిటి అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? ఈ రెండిట్లో అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో లాజిక్ ఏంటో జాగ్రత్తగా గమనించండి. వన్స్ మీకు లాజిక్ ఏంటో తెలిసిపోతే కనుక
అదే లాజిక్ ప్రకారం కింద ఉన్న 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏమిటి అని తెలుసుకోవడం చాలా సింపుల్ అవుతుంది. ఇక లాజిక్ ఏంటో జాగ్రత్తగా గమనించండి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా లాజిక్ అని తెలుసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఒకసారి మీ లాజిక్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కనుక 55, 11, 25 అలానే 64, 16, 16. మరి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నేనేం చేస్తానంటే ఈ ఆఖరి నెంబర్కి స్క్వేర్ రూట్ కడుతున్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే దీని వాల్యూ ఎంత 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దీని వాల్యూ ఎంత 5. ఇప్పుడు ఈ 11ని ఈ 5ని మల్టిప్లై చేయండి. 11 × 5, 11 × 5 చేస్తే 55 వచ్చిందా? అలానే ఇక్కడ కూడా చూడండి, ఇది 16కి స్క్వేర్ రూట్ కడదాం. 16కి స్క్వేర్ రూట్ కడితే ఏమొచ్చుద్ది 4 వచ్చుద్ది. ఇప్పుడు ఇక్కడున్న 16ని ఇక్కడున్న 4ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 16 × 4 చేస్తే 64 వచ్చింది. ఓకేనా? సరిపోయింది కదా. అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న నెంబర్కి స్క్వేర్ రూట్ కట్టి ఆ వచ్చిన వాల్యూని సెకండ్ ప్లేస్లో ఉన్న నెంబర్తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్న నెంబర్ వస్తుంది. అదే కదా ఇక లాజిక్. దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత 5 × 11 చేస్తే 55. సేమ్ మన స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 × 16 చేస్తే 64. అదే లాజిక్ ఫాలో అవుతూ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 9 కట్టాను. ఎంత వస్తుంది? అప్పుడు నాకు 3 వచ్చుద్ది. ఈ 3 × 11 చేశాననుకో నాకు 33 వచ్చిందా? వచ్చింది. ఇది ఆన్సర్ అయిపోద్ది. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ 1. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ గమనించండి. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది, కానీ లెటర్కి సంబంధించి అంటే లెటర్ బేస్డ్ ఎనాలజీ అనమాట. లెటర్ బేస్డ్ ఎనాలజీ. HMD కాస్త KOE అయింది. అలానే BNQ కాస్త EPR అయింది. మరి దేనికి FLV అవుద్ది అన్నారు. అది ఆప్షన్లో మనం చూసి జాగ్రత్తగా చెప్పాలి. HMD కాస్త KOE అయింది. BNQ కాస్త EPR అయింది. మరి దేనికి FLV అవుద్ది అంటున్నారు. అర్థమైందా? ఇక్కడ జాగ్రత్త గమనించండి. జాగ్రత్త గమనిస్తే కనుక మొత్తం అంతా చెక్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. D కాస్త E అయింది. అవునా కదా? అంటే D+1 చేస్తే E కదా. నెక్స్ట్ Q కాస్త R అయింది. Q+1 చేస్తే R కదా. మరి అప్పుడు దేనికి +1 చేస్తే V వచ్చుద్ది. యూకి +1 చేస్తే V వచ్చుద్ది. అవునా కదా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో ఈ రాంగ్ ఆన్సర్, C రాంగ్ ఆన్సర్, S రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అయిపోద్ది. మీకోసం ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. ఇది సిరీస్ బేస్డ్ క్వశ్చన్. ఈ సిరీస్ లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి అంటున్నారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. మీరు చూస్తే కనుక ఈ ఆరో ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆరో ఇక్కడ ఉంది. అవునా కదా? ఆరో ఫస్ట్ ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం పైకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఈ పైకి, ఈ పైకి నుంచి ఈ పైకి. మరి నెక్స్ట్ ఏం రావాలి? ఈ చివరికి ఈ పైకి వచ్చేయాలి. ఈ పైకి ఇక్కడ ఏముంచండి? యారో ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉందా? లేదు. లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. యారో ఉందా? ఉంది. యారో ఉందా? లేదు. లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. యారో ఉందా? ఉంది. ఓకేనా? మరి యారో ఇక్కడ పైన ఉండాలని చెప్పాము. పైన ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. అది ఏమిటి అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగోండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఫస్ట్ ఎస్ ఇక్కడ ఉంది. ఎస్ ఇక్కడ నుంచి ఈ చివరికి వచ్చేసింది. ఎస్ ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. చూడండి, మరి ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడికి వచ్చింది. అంటే ఏమైందంటే ఇలా 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 కింద దిగుతూ వస్తుంది. ఇలా ఇలా ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? ఈ ప్లేస్కి రావాలి. ఎస్ ఈ ప్లేస్కి రావాలి. చూడండి, ఎస్ ఈ ప్లేస్లో ఉందా? లేదు. లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎస్ ఈ ప్లేస్లో ఉందా? ఉంది కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది లాజికల్ వెన్ డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్. లాజికల్ వెన్ డయాగ్రామ్. ఇక్కడ మనకి మొత్తం 3 వర్డ్స్ ఇచ్చారు. టికెట్, ఏరోప్లైన్, రైల్. టికెట్, ఏరోప్లైన్, రైల్. ఈ టికెట్, ఏరోప్లైన్, రైల్కి సంబంధించి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏమిటి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. టికెట్, ఏరోప్లైన్, రైల్. ఈ టికెట్, ఏరోప్లైన్, రైల్కి సంబంధించి మనం బొమ్మని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక్కసారి మీరు గమనించి ఇక్కడున్న 4 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ని మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. టికెట్, ఏరోప్లైన్, రైల్. ఈ 3 వర్డ్స్కి సంబంధించి బెస్ట్ డయాగ్రామ్ ఏంటో మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి మనందరికీ తెలుసు, ఏరోప్లైన్ వేరు, రైలు వేరు. ఏరోప్లైన్, రైలు ఒకటి కాదు. ఏరోప్లైన్ వేరు, రైలు వేరు. ఏరోప్లైన్కి రైలుకి సంబంధం ఉండకూడదు. అర్థమైందా? ఏరోప్లైన్ వేరు, రైలు వేరు. ఈ 2 కూడా వేరు వేరు. ఏరోప్లైన్ వేరు, రైలు వేరు. మరి టికెట్, మనం ఏరోప్లైన్లో టికెట్ తీసుకోవాలి, రైల్లో కూడా టికెట్ తీసుకోవాలి. అవునా కదా? మరి అప్పుడు ఇలా మొత్తం వేయాలా అంటే ఆల్ ఏరోప్లైన్ టికెటా? కాదు కదా. మరి మనం అప్పుడు దీనికి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ అంటే ఉన్న వాటిలో బెస్ట్ డయాగ్రామ్ వెతుక్కోవాలి. కాబట్టి ఏరోప్లైన్, టికెట్, రైల్ ఇది ఆన్సర్ అవుద్ది. ఏరోప్లైన్, టికెట్, రైల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఆడ్ 1 కనుక్కోమంటున్నారు. ఆడ్ 1 జాగ్రత్తగా గమనించండి. ఆడ్ 1 కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.
ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఆడ్ వన్. అర్థమైందా? ఆడ్ వన్ అంటే భిన్నముగా ఉన్నది ఏమిటో మనం చెప్పాలి, డిఫరెంట్గా ఉన్నది ఏంటో మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. నేనేం చేస్తానంటే ఇది మీకు హోంవర్క్ కింద ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ జస్ట్ లెటర్స్ కనిపిస్తున్నాయి, అందుకనే దీనికి మీరే ఆన్సర్ కమెంట్ చేయాలి. ఇది హోంవర్క్ కింద ఇస్తాను. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఎనాలజీకి సంబంధించి ఒక్కసారి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి ఒకసారి. 5 కాస్త 45 అయింది, 3 కాస్త 3 అయింది. మరి అదే లాజిక్ ప్రకారం 6 ఏమవుద్ది అంటున్నారు. మీకు ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసుకోవాలి, అదే లాజిక్ ప్రకారం ఆన్సర్ ఏమొస్తుందో డిసైడ్ చేయాలి. అర్థమైందా? 5 45 ఎలా అయింది, అలానే 3 ఎలా అయింది, ఈ రెండింటిలో సేమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి మనం కనుక్కోవాలి. అదే లాజిక్ని ఉపయోగించి 6 అనే దానికి ఆన్సర్ ఏమొస్తుందో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకేనా? అందుకనే జాగ్రత్తగా ఒక్కసారి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి ఒకసారి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి ఒకసారి. ప్రతి ఒక్క విద్యార్థి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి. ఎస్ 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 షబాష్ షబాష్. ఒక్కసారి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కమెంట్ చేయాలి. ఓకే, ఎస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది? ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి ఒకసారి. ఎస్, 5 కాస్త ఏమైంది? 45 అయింది. 3 కాస్త ఏమైంది? 3 అయింది. మరి 6కి ఏమవుతుంది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కదా, 5 ఇంటూ 5లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసేయండి, దాన్ని స్క్వేర్ చేయండి. అప్పుడు ఏమవుద్ది? 5 - 2 చేస్తే 3 స్క్వేర్ అంటే 9, 5 × 9 చేస్తే మనకి ఏమొస్తుంది? అప్పుడు 45 వస్తుంది. అవునా కదా? సేమ్ అలానే ఇక్కడ చూడండి, 3 ఇంటూ మళ్ళీ 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసేసి స్క్వేర్ చేయండి. 3 ఇంటూ 3 - 2 అంటే 1 స్క్వేర్ అంటే 1, 3 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? అప్పుడు 3 వస్తుంది. ఓకేనా? సేమ్ లాజిక్ ప్రకారం 6 కాబట్టి 6 ఇంటూ 6లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసేయండి, 6లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయండి. 6 ఇంటూ 6లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసి 4 స్క్వేర్ చేసి 16, 6 ఇంటూ 16 చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏం రావాలి? 96 రావాలి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, ఎవరైతే విద్యార్థులు ఆప్షన్ 4 చెప్పారో వాళ్ళందరికీ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి క్వశ్చన్ ఇది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ASK ఈజ్ రిటన్ యాజ్ 62 అండ్ బాయ్ ఈజ్ రిటన్ యాజ్ 64. హౌ విల్ క్రై బీ రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్? అంటే ఒక కోడ్ భాషలో ఆస్క్ని 62గా, బాయ్ని 64గా, మరి క్రైని ఏమని కోడ్ చేస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? జాగ్రత్తగా ఒకసారి ఇక్కడ లాజిక్ ఏంటో జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో గమనించండి. ఒకసారి నీటి గమనించండి, వీటి నెంబరింగ్ చూడండి. ఏ అంటే ఎంత? 1. ఏ అంటే ఎంత? 1. ఎస్ అంటే ఎంత? 19. కే అంటే ఎంత? 11. మరి మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 1 + 19 చేస్తే 20, 20 + 11 చేసామనుకోండి 31. 20 + 11 చేస్తే ఎంత? 31. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముందంటే 62 ఉంది. అంటే ఈ 31ని డబల్ చేశారనే కదా. 31 డబల్ చేస్తే అప్పుడు మనకి ఏమొచ్చుద్ది? 31 డబల్ చేస్తే 62 వచ్చుద్ది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ టు సేమ్ అననే బాయ్ కాబట్టి బీకి నెంబరింగ్ ఎంత అంటే బీకి నెంబరింగ్ 2. అవునే కదా? వై నెంబరింగ్ అని చెప్పండి. వై నెంబరింగ్ ఎంత అంటే 25. అలానే ఈ నెంబరింగ్ ఎంత అంటే 5. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తే మనకి 32 వస్తుంది. అవునా కదా? ఈ మొత్తాన్ని 32ని మళ్ళీ డబల్ చేయండి. డబల్ చేస్తే మనకి 64. సరిపోయిందా? ఎస్, సరిపోయింది కదా. మరి అదే లాజిక్ ప్రకారం మనకి క్రైకి ఏమవుద్ది? సి అంటే ఎంత? 3. ఆర్ అంటే ఎంత? 18. వై అంటే ఎంత? వై అంటే 25. మరి మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి? 25 + C చేస్తే 28, 28 + 18 చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 46 వచ్చుద్ది. 46ని ఇంటూ 2 చేసామనుకో 92. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇది జాగ్రత్తగా గమనించండి, ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మనం లాజిక్ ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్లో వచ్చింది, అలానే సేమ్ టు సేమ్ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్లో వచ్చింది తెలుసుకోండి. అదే లాజిక్ని ఉపయోగించి ఈ నెంబర్కి ఆన్సర్ ఏమవుద్ది అనేది మనం చెప్పాలి. అర్థమైందా? సేమ్ లాజిక్ ఉపయోగించి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఒక్కసారి జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి ఒకసారి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా గమనించాలి. 7183 కాస్త 3850 అయింది. సేమ్ అలానే 8972 కాస్త 5639 అయింది. మరి ఆ లాజిక్ ఏంటో తెలిసిపోతే అదే లాజిక్ ప్రకారం 6957 కాస్త ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడడానికి నెంబర్లు అయితే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ లాజిక్ ఏంటి అని మనం చూస్తుంటే కనుక ఇది హాఫ్ లాగా కూడా కనిపించలేదు. అంటే మనం సగం చేస్తే ఈ నెంబర్ వచ్చిందంటే సగం చేస్తే ఏమి నెంబర్ వచ్చేలా కనపట్లేదు మనకి. అవునా కదా? అందుకని ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం.
ఇక డిఫరెన్స్ చూద్దాం. ఈ డిఫరెన్స్ చూస్తే కనుక ఒకసారి సబ్ట్రాక్ట్ చేద్దాం. చూడండి, సబ్ట్రాక్ట్ చేస్తే 12 - 9 చేసామనుకోండి 3 వచ్చుద్ది. 6 - 3 చేస్తే 3 వచ్చుద్ది. 9 - 6 చేస్తే 3 వచ్చుద్ది. నెక్స్ట్ 8 - 5 చేస్తే 3 వచ్చుద్ది. అంటే ఇక డిఫరెన్స్ ఎంత అంటే 4 మూళ్ళ డిఫరెన్స్, 4 మూళ్ళు అంటే 3333 డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ గమనిస్తే కనుక 3లోంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 3, 8లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 3, నెక్స్ట్ అలానే 71 నుంచి 38 తీస్తే ఎంత ఇది 33. అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది మనకి 4 3s. అంటే ఇక డిఫరెన్స్ అనేది 3333 కింద ఉంది, అవునా కదా. మరి సేమ్ అదే లాజిక్ని ఉపయోగించి ఇక్కడ ఈ 6 9 5 7లోంచి 3333 తీసేయండి. తీసేస్తే 7 - 3 చేస్తే 4, 5 - 3 చేస్తే 2, 9 - 3 చేస్తే 6, 6 - 3 చేస్తే 3. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి 3624. 3624 ఆప్షన్ ఏంటి చెప్పండి. 3624 ఆప్షన్ 2 ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ లెటర్ సిరీస్ సంబంధించి సిఎల్ స్పేస్ విఈసి స్పేస్ స్పేస్ డబ్ల్యూఈసిఎల్ఓ స్పేస్ స్పేస్ సి స్పేస్ ఓ స్పేస్ ఈ. అర్థమైందా? మరి మనకి ఈ గ్యాప్లో ఏం రావాలి అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? ఆప్షన్ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా ఆప్షన్స్ని గమనించండి ఒకసారి. ఈ సిరీస్లో రావాల్సిన ఆప్షన్ ఏమిటి ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అన్నిట్లో ఆప్షన్ ఫస్ట్ లెటర్ చూస్తే కనుక ఓ ఉంది, అందుకని ఫస్ట్ లెటర్ ఓ ఫిక్స్ చేసుకుందాం. అన్నిట్లో చూస్తే సెకండ్ లెటర్ అన్ని ఆప్షన్స్లో ఎల్ ఉంది, అందుకని ఇక్కడ కూడా ఎల్ ఫిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఆప్షన్లు అన్నిట్లో సేమ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ రాసేసాను. ఇంకా ఇప్పుడు ఒకసారి చూడండి సిఎల్ఓవిఈ. ఓకేనా? సిఎల్ఓవిఈ. నెక్స్ట్ అలానే సిఎల్ఓవిఈకి ఇక్కడ బ్రేక్ కొడదాము. సిఎల్ఓవిఈ. నెక్స్ట్ అలానే ఇక్కడ సిఎల్ఓవి రాలి, ఇక్కడ డబ్ల్యూఈ వచ్చింది. సిఎల్ఓవిఈ అదే లాజిక్, అంటే సిఎల్ఓవిఈ అనే లాజిక్ అని అనుకుని ఇక్కడ నేను ఏం చేశానంటే 5 లెటర్ కింద స్ప్లిట్ చేశాను. ఇప్పుడు చూడండి సిఎల్ఓడబ్ల్యూఈ ఉంది, ఇక్కడ చూడండి సిఎల్ఓవిఈ ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే సిఎల్ఓవిఈ ఉంది, కానీ ఇక్కడేమో వి వచ్చింది, ఇక్కడేమో డబ్ల్యూ వచ్చింది. మరి వి కాస్త డబ్ల్యూ ఏంటంటే ఇక్కడ +1 అయిందనేగా, +1. మరి సేమ్ అలానే చెక్ చేసుకుంటే సిఎల్ఓ తర్వాత డబ్ల్యూ కాస్త ఇప్పుడు మళ్ళీ +1 చేస్తే డబ్ల్యూ కాస్త +1 చేస్తే ఏమైపోతుంది చెప్పండి. డబ్ల్యూ +1 చేస్తే ఏమైపోయినప్పుడు ఎక్స్ రావాలి, ఎక్స్. అవునా? సిఎల్ఓ ఎక్స్ఈ అయిపోద్ది, ఎక్స్ఈ. మళ్ళీ నెక్స్ట్ సిఎల్ఓ మళ్ళీ x+1 చేయాలి, వైఈ అయిపోద్ది. x+1 చేస్తే వైఈ అయిపోద్ది. ఓకేనా? సిఎల్ఓవిఈ, సిఎల్ఓడబ్ల్యూఈ, సిఎల్ఓఎక్స్ఈ, సిఎల్ఓవైఈ. అంటే ఇక్కడ ఏమైందంటే ఓన్లీ ఈ 4th లెటర్ మాత్రమే +1 అయింది. అప్పుడు ఆన్సర్ ఏమో చెప్పండి. OLOXELY, OLOXELY ఆప్షన్ 4 ఆన్సర్ అవుద్ది. OLOXELY. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇది ఎనాలజీ. ఓకేనా? ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ లాజిక్ ఏంటి చెప్పండి. 625 కాస్త 5, 2560 కాస్త 8, 5000 అయితే ఏమిటి అంటున్నారు. అవునా? ఒక్కసారి జాగ్రత్తగా ఇక్కడ లాజిక్ ఏంటో చెప్పండి ఒకసారి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా లాజిక్ ఏంటి చెప్పాలి. 625 అయితేనేమో 5 అంట, 2560 అయితేనేమో 8 అంట, మరి 5000 అయితే ఏమొద్ది అన్నారు. ఒకసారి చూడండి ఒకసారి. లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి క్లాస్ నచ్చితే ఒక్కసారి లైక్ బటన్ హిట్ చేయండి అమ్మా. ఒక్కసారి లైక్ బటన్ హిట్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ 5 ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 5ని 5 క్యూబ్ చేయండి. 5 క్యూబ్ చేస్తే ఎంత అంటే 125. ఈ 125ని మనం 5తో మళ్ళీ మల్టిప్లై చేస్తే కనుక అప్పుడు నాకేమొచ్చింది 625 వచ్చింది. 125ని మళ్ళీ 5తో మల్టిప్లై చేస్తే 625. సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ 8 ఉంది. 8ని క్యూబ్ చేస్తే కనుక అప్పుడు ఇది ఏమొస్తుందంటే 512 వస్తుంది. 512. ఈ 512ని 5తో మల్టిప్లై చేయండి. 5తో మల్టిప్లై చేస్తే మనకి 2560 వస్తుంది. 2560. మరి సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ ఏ నెంబర్ని మనం క్యూబ్ చేసి 5తో మల్టిప్లై చేస్తే 5000 వచ్చుద్ది అన్నారు. సింపుల్ చూడండి. ఇక్కడ ఏ నెంబర్ అంటే 10 అనే నెంబర్. ఎందుకంటే మనం 10ని క్యూబ్ చేస్తే అప్పుడు మనకి 1000 వచ్చుద్ది. దీన్ని మనం ఎప్పుడైతే 5తో మల్టిప్లై చేస్తామో అప్పుడు మనకి 5000 వస్తుంది. అవునా కదా? మరి అలాంటప్పుడు ఏది మన కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంటే 10. అర్థమైందా? సో ఏమవుతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే 10. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. 256 *4 *9 ఇలా ఇచ్చారు. ఏ ఆప్షన్ బెస్ట్ సూటబుల్ అన్నారు.
ఇలాంటివి మొత్తం అంతా చేస్తే కనుక ఎగ్జామినేషన్ టైం వేస్ట్ అయిపోద్దని చెప్పాను. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఏం చేయమని చెప్పాను, నేను డివిజన్ ఆపరేషన్ని ఫస్ట్ చెక్ చేయడం చెప్పాను. అందుకే నేను డివిజన్ చెక్ చేస్తాను. చూడండి, డివిజన్ ఇక్కడ లాస్ట్లో ఉంది, అందుకే ఇక్కడ లాస్ట్లో పెడుతున్నాను. లాస్ట్లో పెడితే కనుక 3/4 చేస్తే 3/14 చేస్తే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్దా? డివిజిబుల్ కాదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదు, ఆన్సర్ మనకి డెసిమల్ పాయింట్లో వచ్చింది, కానీ మన డెసిమల్ పాయింట్లో రాకూడదు, అందుకని ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో డివిజన్ ఉంది అంటే ఇక్కడ డివిజన్ ఉందన్నమాట, డివిజన్. అందుకనే 256 4లో పోతుందా చెక్ చేయడం ఒకసారి. 256 4లో పోతుందని 4 6 టైమ్స్ వేస్తే 24, నెక్స్ట్ 4 టైమ్స్ వేస్తే 16, అంటే పోయింది కదా. 256 4లో పోయింది కదా, అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అందుకే నేను ఒకసారి సింప్లిఫై చేస్తున్నాను. సింప్లిఫై చేస్తే కనుక అప్పుడు ఇక్కడ ఏముంది అంటే మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ ఏముంది అంటే సబ్ట్రాక్షన్ ఉంది, ఇక్కడ ఏముంది అంటే ఎడిషన్ ఉంది, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేస్తే కనుక 64 × 9 - 3 + 14 చేస్తే అసలు 51 వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎప్పుడైతే నేను 64 × 9 చేస్తానో అప్పుడే నా నెంబర్ పెరిగిపోద్ది, అవునా కదా. 64 × 9 చేసిన వెంటనే నెంబర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆ తర్వాత -3 + 14 చేసి 15 వచ్చిందా? రాదు కదా. అందుకని క్యాలిక్యులేషన్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. ఈ ఆప్షన్ 2 కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ ఆపరేషన్ చూడండి ఎక్కడ ఉందంటే 3rd ప్లేస్లో ఉంది, 2nd ప్లేస్లో ఉంది డివిజన్ ఆపరేషన్. ఇంకో ఇక్కడ మరి 4 అనేది ఎగ్జాక్ట్గా 9లో డివిజిబుల్ అవుద్దా? డివిజిబుల్ కాదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి మొహమాటం లేకోకుండా ఆప్షన్ 4 ఇంకా ఆన్సర్ అవ్వాలి. ఎందుకంటే మిగిలినవన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి కదా, ఆప్షన్ 4 ఆన్సర్ అవ్వాలి. కావాల్సి చూడండి ఆప్షన్ 4లో చెక్ చేద్దాం. ఆప్షన్ 4 చెక్ చేస్తే ఏమో చూడండి ఒకసారి. మనకి ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడేమో సబ్ట్రాక్షన్ ఉంది, ఇక్కడేమో మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడేమో ఎడిషన్ ఉంది. మరి 256 4లో ఎన్ని టైమ్స్ పోయింది అంటే 64 టైమ్స్ పోయింది. 64 - 9 × 3 + 14. ఇప్పుడు బాడ్ మాస్ రూల్ ప్రకారం 9 × 3 చేస్తే ఏమొస్తుంది 27, అవునా కదా. 64 - 27 + 14. 64 + 14 చేసామనుకోండి 78 నుంచి 27 తీసామనుకోండి అప్పుడు 51. సరిపోయిందా లేదా? సరిపోయింది. అందుకని ఏంటంటే ఆప్షన్ 4. ఈ క్వశ్చన్ కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. టేబుల్ అయితే కనుక ELEATN రాశారు, స్వింగ్ అయితే కనుక GNLWS అని రాశారు. మరి ఫ్రేమ్కి ఇదే లాంగ్వేజ్లో కోడ్ ఏమవుద్ది అంటున్నారు, ఓకేనా. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఈ TA కాస్త లాస్ట్కి వెళ్ళిపోయి ఏమైనాయి అంటే రివర్స్లో AT అయినాయి. TA కాస్త లాస్ట్కి వెళ్ళిపోయి రివర్స్ అయ్యి AT అని. సేమ్ టు సేమ్ LE కాస్త ఫస్ట్కి వచ్చి ఇవేమో EL అయ్యాయి, ఫస్ట్ ఈకి వచ్చి EL అయ్యాయి. మరి బి చూడండి, బి మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఉన్న బీకి ఏమైందంటే B+3 జరిగింది. B+3 జరిగింది కాబట్టి ఇక్కడికి E వచ్చింది. B+3 కాస్త E వచ్చింది, అవునా కదా. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ SW లాస్ట్కి వెళ్ళిపోతే ఏమైపోతుంది చెప్పండి. ఈ SW కాస్త లాస్ట్కి వెళ్ళిపోతే అప్పుడు ఇది ఏమవుతుంది, SW కాస్త లాస్ట్కి వెళ్ళిపోతే WS అవుతుంది, WS, అవునా కదా. లాస్ట్కి వెళ్ళిపోతే WS. నెక్స్ట్ అలానే NG కాస్త లాస్ట్కి వచ్చేస్తే ఏమని చెప్పండి, NG కాస్త GN అయిపోద్ది. మధ్యలో ఉన్న ఐకి +3 చేస్తే ఏమొచ్చుద్ది, L వచ్చుద్ది. మరి అదే లాజిక్ ఫాలో అవుతూ ఇప్పుడు నేను చేస్తే ఇప్పుడు FR ఉంది, లాస్ట్కి వెళ్ళిపోతే ఇది ఏమవ్వాలి, RF అవ్వాలి, లాస్ట్కి వెళ్ళిపోతే RF అవ్వాలి, అవునా కదా. నెక్స్ట్ ME లాస్ట్లో ఉన్నాయి, ఫస్ట్కి వచ్చేస్తే EM అవ్వాలి, EM, అవునా కదా. అంటే ఫస్ట్ ఏమో EM ఉండాలి, లాస్ట్లో RF ఉండాలి. EM RF, ఇది కూడా ఫస్ట్లో EM లాస్ట్లో RF. ఇక్కడ అలా లేదు, రాంగ్ ఆన్సర్. EM RF ఓకే, ఇక్కడ అలానే ఉంది. ఇక్కడ ఏమో EM RF లేదు. మరి మధ్యలో లెటర్ ఏమిటి అంటే ఏ ఉంది. ఏకి +3 చేసామనుకోండి అప్పుడు ఏమొస్తుంది చెప్పండి. ఏకి +3 చేస్తే మనకు అప్పుడు ఏం రావాలి, D రావాలి, అవునా కదా. D రావాలి. మరి D రావాల్సి ఇక్కడ ఏముంది, ఇక్కడ E ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఈ D కావాలి. D ఉన్న ఆప్షన్ ఏమిటి, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అయిపోద్ది. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇందులో వాళ్ళు ఏమంటారంటే ఏ 2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేయడం ద్వారా ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుద్ది అంటున్నారు. ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి ఇంటర్చేంజ్ చేద్దాం. ఒకసారి గమనించండి. ఈ ఇంటర్చేంజ్ చేసే ప్రాసెస్లో మీరు 1 by 1 వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 by 1 వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్ చేసే ప్రాసెస్లో ఒకసారి డివిజన్ మైనస్ అంటున్నారు, అంటే ఈ మైనస్ ప్లేస్లోనేమో ఈ డివిజన్ ప్లేస్లోనే మైనస్ పెట్టాలి, ఈ మైనస్ ప్లేస్లోనేమో డివిజన్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ 72 / 116 పెడతామో ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్దా, డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అంటే డివిజన్ ఉన్న ఆప్షన్ని ఉపయోగించుకుని నేను ఎలిమినేట్ చేసుకోవచ్చు కొన్ని ఆప్షన్స్, అందుకని ఎలిమినేట్ చేస్తున్నాను. అలా ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ డివిజన్ ప్లస్, ఇదిగో ప్లస్ ఉన్న చోట డివిజన్ పెట్టమంటున్నారు. ఇగో
ఇక్కడ ప్లస్ ఉన్న చోటన డివిజన్ పెట్టమంటున్నారు, డివిజన్ ఉన్న చోటన ప్లస్ పెట్టుకోమంటున్నారు. 32 అనేది 72లో ఎగ్జాక్ట్గా డ్యూసిబుల్ అవుతుందా? డ్యూసిబుల్ అవ్వదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అంటే మనకున్న 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడు ఆప్షన్ 3 అయినా అవ్వాలి, ఆప్షన్ 1 అయినా అవ్వాలి ఆన్సర్. అందుకని ఒకసారి నేను ఏం చేస్తానంటే ఆప్షన్ 1 బేస్ చేసుకుని వెళ్తే కనుక మైనస్ ప్లస్ మారాలి, అంటే ప్లస్ ఉన్న చోటన మైనస్ చేయాలి, మైనస్ ఉన్న చోటన ప్లస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని నేను సింప్లిఫై చేస్తాను. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది, సాటిస్ఫై అవ్వకపోతే ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. ఇప్పుడు చూడండి బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ నేను సింప్లిఫై చేస్తే కనుక 588 డివైడ్ బై 28 సింప్లిఫై చేస్తే కనుక అప్పుడు ఏమో చెప్పండి, 28 2 టైమ్స్ చేస్తే కనుక అప్పుడు మనకి 56 వచ్చుద్ది. 56 తర్వాత 28 మిగిలిపోయింది, 28 1 టైం చేస్తే 28 ఇంటూ 32 మైనస్ 72 ప్లస్ 160 అవునా కదా. ఇప్పుడు ఇది నేను సింప్లిఫై చేస్తే కనుక 21 ఇంటూ 32 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 640 ప్లస్ 32 అంటే 672 అవునా కదా. 21 ఇంటూ 32 చేస్తే 640 ప్లస్ 32 అంటే 672. 672 మైనస్ 72 చేస్తే 672 మైనస్ 72 చేస్తే 600 ప్లస్ 160 చేసామనుకోండి 760. సరిపోయింది కదా, మరి సరిపోయింది కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్లస్ మైనస్ మార్చి ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామో అప్పుడు మనకి ఆప్షన్ 1 కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఆప్షన్ 1 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఏమో దీనికి ఆప్షన్ 1.